ఇక ఏపీలో గులియన్ బారీ సిండ్రోమ్ కొలకలం రేపుతోంది. గుంటూరు జీజీహెచ్లో జీబీఎస్ కారణంగా తొలి మరణం సంభవించింది. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ జీబీఎస్ బారిన పడి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. తీవ్ర జ్వరం, కాళ్ళు చచ్చిపోవడం, కొన్ని రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ అరుదైన వ్యాధి అన్ని చోట్ల చుట్టేస్తుండడం ఒక్కొక్కటిగా నమోదవుతున్న మరణాలు భయాందోళనకు మరింత పెంచుతున్నాయి. కమలమ్మ మృతిని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి ధృవీకరించారు. లక్షల మందిలో ఒకరిద్దరికి వచ్చే ఈ జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో ఒక్కసారిగా పెరగడం ఆందోళనకరంగా మారింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిబ్రవరి 11న ఒకటే రోజు 7 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుండి 4, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 3 ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. వారిలో 2 వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఈ వ్యాధితో కాకినాడలో ఇటీవల 2 చేరారు. ప్రస్తుతం ఏపీలో 17 గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలోని మొత్తం 6 జిల్లాల్లో జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఇది అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒక రకంగా పక్షవాతం లాంటిదని, చాలా వరకు ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చిన వారికి మొదలవుతుందని తెలిపారు. వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడతాయని, వ్యాధి లక్షణాలు సకాలంలో గుర్తించి చికిత్స పొందితే ప్రమాదకరంగా కాకముందే నయం చేయవచ్చని అంటున్నారు. ముఖ్యంగా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుందని, పెద్దవారికి వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలకు, శిశువులకు సోకడం ఆందోళన కలిగిస్తోంది. సాంక్రమిక జబ్బు కాదు, ఒకరి నుండి ఒకరికి సంక్రమించే అంటువ్యాధి కాదు. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ లాగానో ఇంకో లాగానో అంటువ్యాధి కాదు కాబట్టి ఎవ్వరూ భయపడనక్కర్లేదు. ఇది మామూలుగా చాలా అరుదుగా వస్తుంటుంది. కాబట్టి దీని గురించి వాళ్ళకు దూరంగా ఉండాలనో, లేదంటే దగ్గరగా పోతే ఏమవుతుందనో ఆ భయాలు మాత్రం అక్కర్లేదు. అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి కాదు, సాంక్రమిక జబ్బు కాదు. మరోవైపు గులియన్ బారీ సిండ్రోమ్ గురించి ఆందోళన వద్దని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జీబీఎస్పై నిరంతరం సమీక్ష జరుపుతున్నామని అన్నారు. జీబీఎస్ గురించి అనవసర ఆందోళన వద్దని వ్యాక్సిన్ల కోసం ఇండిపెండెంట్లు తెలిపారు. ఇక విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి ఆసుపత్రుల్లో జీబీఎస్ బాధితులకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఎంత ఖర్చైనా సరే బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు.